ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన అన్నీ కూడా వివరాలు మనం చూద్దాము. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. అర్హత ఉన్నవారు, అర్హత అంటే ఏం లేదండి, 10వ తరగతి చదివి ఉండాలి, ప్లస్ స్థానికులై ఉండాలి. అంటే మీరు ఇవి ఏ జిల్లాలో ఉంటాయో ఆ జిల్లా వారై ఉండాలి, ప్లస్ వివాహమై ఉండాలి. సింపుల్. ఓకే, వివరాలు చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే, యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మరి ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం కడప నుంచి విడుదల కావడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా నందలి వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన ఖాళీల భర్తీకి మరి దరఖాస్తులు అయితే కోరుచున్నట్లుగా తెలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్త 12, అంగన్వాడీ సహాయకులు 40, మినీ అంగన్వాడీ కార్యకర్త 4. మరి వీటికి చివరి తేదీ, ఓకే, అప్లై చేసుకోవడానికి చివరి తేదీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అన్నీ కూడా చూద్దాము. 1/7/2023 నాటికి 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తుదారులు మరి స్థానికులై వివాహిత అయి ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త కోసం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. మినీ అంగన్వాడీ కార్యకర్తకి 7వ తరగతి ఉంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఎస్సీ ఎస్టీ హ్యాబిటేన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రముల యందు కేవలము ఎస్సీ ఎస్టీ వారికి కేటాయించడం అయితే జరుగుతుంది. అంటే యాజ్ పర్ ద రిజర్వేషన్ వరకు ప్రకారం అయితే నియామకాలు అయితే ఉంటాయి. 15వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే 15 కాదు, చెప్తాను అవి కూడా. మరి దీనికి ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలంటే, పారామీటర్స్ 10th క్లాసు పాస్ అయి ఉండాలి 50 మార్కులతో. ప్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కండక్ట్ సర్టిఫికేట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ వర్కింగ్ యాజ్ ఏ ఈసీ వర్కర్స్గా 5 మార్కులు ఉంటాయండి. మొత్తం 50 మార్కులు 10th పాస్ అయిన వారికి వాటి మార్కులను బట్టి. ఈ విధంగా కొన్ని మొత్తం 100 మార్కులు మాత్రం కేటాయించడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కడప జిల్లాలో, ఓకే, మరి 9వ తారీఖు 5వ నెల 2023 కంప్లీట్గా చివరి తేదీగా చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఉంటుంది. మరి ఈ ప్రకటన ఎటువంటి కారణములు లేకనే రద్దు కూడా చేసుకోవచ్చు అంటూ ఇక్కడైతే తెలియజేశారు. అంటే వాళ్ళ ఇష్టం అండి. ఓకే, నెక్స్ట్ కడప నాబికోట 2 అండి. ఇక్కడైతే ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఏవైతే లొకేషన్స్ ఇచ్చారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. నేను ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కంప్లీట్ డీటెయిల్స్ చూడండి ఒకసారి, మరొకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూసి వివాహమైనటువంటి వారు మాత్రమే అప్లై అయితే చేయాలండి. మరొకసారి చెప్తున్నాను, 10వ తరగతి డీటెయిల్స్ అన్నీ ఎలిజిబిలిటీ కూడా చెప్పాను కదా, ఒకసారి అయితే చూడండి. ఓకే, మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయాన్ని సంప్రదించండి. ఓకే, ఇక్కడ ఏవైతే మీ యొక్క గ్రామం పేరు ఇచ్చారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు మాత్రమే
ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏ కేటగిరీ వారికి కేటాయించారు అనేది కూడా డీటెయిల్గా ఇచ్చారు కదా. ఓసీ, బీసీఏ, ఓసీ అని ఇచ్చారు కదా, వారు మాత్రమే అప్లై చేయండి. ఓకే, వేరే వాళ్ళు చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.